ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనములో దేవుడు ఈ మాటలు తెలియచేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క పేరు పెట్టబడినటువంటి నీవు నీ జీవితంలో ప్రభు రక్తంలో కడగబడినటువంటి ఆ యొక్క స్థితిని కలిగి ఉన్నటువంటి మనమందరము కూడా విశ్వాస విషయంలో మనము ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుతూ ఉంటున్నాం. ఎప్పుడైతే ఆయన యొక్క చిత్తంలో నీవు ఉంటున్నావో, నీ జీవితంలో ఈ లోకంలో ఎన్నో శ్రమలను, శోధనలను, పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగవలసిన వాడవుగా ఉంటున్నావు. ప్రస్తుతం నువ్వు అటువంటి స్థితిలోనే కొనసాగుతుంటున్నప్పటికీ ప్రభువు నీ ప్రక్కనే ఉన్న ఆ స్థితిని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని వాక్యంలో రాయబడింది, శ్రమలో నేను అతనికి తోడై ఉండదనని 91వ కీర్తనలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, దేవుడు తన ప్రజల పక్షంగా ఆయన కార్యం జరిగించే గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పటికీ దేవుడు వారిని మోషే ద్వారా బయటికి తీసుకొని వచ్చినప్పటికీ ఎర్ర సముద్రం వారికి ఎదురైనప్పుడు, వారు కలవరంతో ఉన్నప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలుగా చేసి ఆరిన నేలను సృష్టించి అందులో తన ప్రజలను నడిపిస్తూ వచ్చినాడు. మరి జలములు ఇరుప్రక్కల వారికి గోడల వలె నిలబడుతూ వచ్చినాయని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజల కొరకు ఏదైనా చేయగలడు, ఏమైనా సాధించగలడు. ఎందుకనగా దేవుడు తన ప్రజలను అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నీ ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. షద్రక్, మేషక్, అబేద్నెగోలు వారు అగ్నిగుండంలో నడిచినప్పటికీ అగ్ని వారిని కాల్చలేకపోయింది. ఎందుకనగా విశ్వాసం ముందు అగ్ని అయినా కానీ మరి వారిని తాకలేదు. నీలో ఉన్న విశ్వాసము చాలా ప్రాముఖ్యమైంది. కనుక అగ్ని పరీక్షల చేత నీలో ఉన్న విశ్వాసం పరీక్షించబడుతుంది. ఒకరోజు మెప్పును, ఘనతను ప్రభు ద్వారా మనం పొందుకుంటాం. ఆ రీతిగా ప్రభు నీకు సహాయం చేయనుగాక.